నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చక్కెరతో అరిసెలండి. ఇలా బియ్యాన్ని మరపట్టించుకొచ్చాము. చూడండి, ఈరోజు కట్టెల పొయ్యి మీదే మీకు వంట చేసి చూపిస్తున్నాను. ఇలా పొయ్యి పైన ఒక గుండా ఉంచి గ్లాసున్నర వాటర్ వేసుకొని ఇలా వాటర్ కొంచెం హీట్ అయ్యాక షుగర్ వేస్తున్నాము. ఇదైతే 1 కేజీ షుగర్కి 1.5 కేజీ బియ్యాన్ని నానబెట్టి 8 అవర్స్ నానబెట్టామండి. 2-3 సార్లుగా కడిగి మేము మిల్లుకి వేయించుకొచ్చామండి. అంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి. చూడండి, ఈ విధంగా షుగర్ బాగా కరిగేదాకా కలుపుతున్నాము. ఇది మా చిన్న కూతురండి. మేము చేస్తుంటే నేను కలుపుతానని అన్నా చెల్లి తెగ గొడవలండి. చూడండి, ఇలా వాటర్లో వేసి చూస్తే ఇలా గడ్డగా రావాలండి. అప్పుడు ఆ పాకాన్ని కిందికి దించుకొని అందులో కాస్త యాలకులు, నువ్వులు, అలాగే కొద్దిగా నెయ్యి వేసామండి. ఈ పిల్లలు మమ్మల్ని అస్సలు చేయనివ్వట్లేదండి. పండగ కదండి, అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు. చూడండి, ఈ తడి బియ్యపు పిండిని ఇలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ పిండి ఆరకుండా మూత పెట్టి అదే పొయ్యి పైన కడాయించి ఆయిల్ పోసి హీట్ చేసాము. ఈ పిండిని ఇలా అరిటాకులో పలుచగా ఒత్తుకున్నాము. చూడండి, ఈ విధంగా ఈ అరిసెలు చేసేటప్పుడు ఒకరే చేయలేరండి. కనీసం 2-3 సహాయం అన్నా తీసుకోవాలి. నేను, మా చెల్లి, మా అమ్మ ముగ్గురు చేశామండి. చూడండి, ఇలా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వంటలు మరెన్నో మీ దాకా తీసుకొస్తానండి. చూడండి, ఇవి చక్కెరతో చేసేది కాబట్టి కాస్త తెల్లగానే ఉంటాయండి. ఇలా 2 పక్కల కాల్చుకొని అరిసెల చెక్కండి. ఇది అరిసెలు ఒత్తే చెక్క అంటే మీకు మార్కెట్లో దొరుకుతుంది. ఇలా కాస్త ఒత్తి తీసుకోవాలి, లేదంటే ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది. చూడండి, ఇలా ఒత్తి తీసుకోవాలి. అన్నిటినీ ఇలా కాల్చుకొని కాస్త చల్లారనివ్వాలి. చల్లారినాక స్టోర్ చేసుకోవాలండి వీటిని. చూడండి ఎలా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడు మా చిన్నాడండి, చూసి బాగుండదని చెప్తున్నాడండి.